89వ వార్డు చంద్రనగర్ గ్రౌండ్ గోపాలపట్నం నందు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పీజీవీఆర్ నాయుడు రెవెన్యూ సదస్సులో భాగంగా అధిక సంఖ్యలో ప్రజలు వీచేసి తమ యొక్క సంస్థలను అర్జీల రూపంలో గణబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గణబాబు ప్రజలకు సంస్థలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయాలని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తహసీల్దార్ సిహెచ్బి రమేష్, జోనల్ కమిషనర్ హేమావతి, స్టీల్ ప్లాంట్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్ సునీత, సబ్ రిజిస్టర్ లక్ష్మీనారాయణ, ఇండోమెంట్ ఈవో శేఖర్ బాబు, 89వ వార్డ్ టీడీపీ అధ్యక్షులు బొడ్డేటి విజయ్ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు బల రాజేశ్వరరావు, నరిపిన్ని సత్యరాజు, ప్రతాప్, మహిళా నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో ప్రజలు మొదలైన వారు పాల్గొన్నారు. అలాగే ఎక్కువ ఏళ్ల నుంచి ఉన్నారు కాబట్టి దీనికి ఏదో ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ప్రభుత్వం దృష్టిలో విశాఖ నగరమే కాదు, ఏ నగరమైనా ప్రతి నగరంలో ఉండేటువంటి సమస్య. కాబట్టి దీంట్లో ఏముంది, ఏపీ వాల్టా యాక్ట్ చెప్పినట్టు లేకపోతే ట్రీస్ ప్లాంటేషన్ సంబంధించి మనం చక్కటి చెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆ పెరిగేటప్పుడు మనం రోడ్లు వేస్తాం, డెఫినెట్ గా ఆ చెట్లు తీయాల్సి వస్తాయి. దానికి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చెట్లు ఎప్పుడైతే ఒక చెట్టు తీస్తే ఇంకో 10 చెట్లు ఇంకో పక్కన మొక్కలు నాటాలని చెప్పి ఈ రోజు చట్టం చెబుతుంది. ఆ రకంగా మనం దాని ఆల్టర్నేట్ ఎట్లా చేసామో ఈ చెరువుల విషయంలో కూడా మనకి భూగర్భ జలాలు అడుగెట్టిపోతున్నాయి కాబట్టి ఎప్పటి నుంచో అప్పుడు ఉండేటువంటి చెరువుల స్వరూపం మారిపోయి ఇళ్ల నిర్మాణం కలిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆల్టర్నేట్ రిజర్వాయర్స్ కానీ ఆల్టర్నేట్ పాండ్స్ కానీ మనం ఎక్కడైనా మనం ఏర్పాటు చేయగలిగితే మళ్ళీ నీటి నిల్వలు పెరుగుతాయి. ఒకవైపు ఈ సమస్య పరిష్కారం అవుతుంది, అటువైపు మనము ఏదైతే మనం చట్టరీత్యా మనం అవసరమైనటువంటివి ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలో వాటి కూడా అభ్యంతరాలు తెలపకుండా ఉండాలనుకుంటే ఆ రకంగా కూడా చేయాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఇవన్నీ పరిష్కారం చేసే దిశగా అడుగులు వేయాలంటే ఏ అభ్యంతరాలు లేనటువంటి సమాజాన్ని మనం తీసుకురావాలనుకున్నప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు డెఫినెట్ గా ఒక వేదిక అవుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి. ఇవాళ సాయంత్రం నేను అన్ని ఇప్పుడు నీకు ఫోటో పెడతాం, నీ ఇల్లు ఏ షేప్ లో ఉందో ఇప్పుడు పెడతాం, స్లాబ్ అయితే ఫోటో పెడతాం. ఓకే ఇలా రండి అమ్మ, పట్టా మా పట్టా ఎవరిది? ఇలా రండి, ఇటు వచ్చి అది ఉంటే ఈజీగా కొన్ని పట్టాలు మిస్ అయ్యి అప్పుడు నాకు కూడా ఐడియా ఉంది. అప్పుడు వీఆర్ మన సమస్యలు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉండే సమస్యలు ఇక్కడ ఉండవు, ఇక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉండవు. అక్కడంతా కల్టివేషన్ ల్యాండ్ ఉంటుంది కాబట్టి అక్కడ మ్యూటేషన్స్ లేకపోతే ఇతరత్ర పాస్బుక్స్, పట్టదారు పాస్బుక్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బట్ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువగా ప్రధానంగా ఉండేటువంటి సమస్యలు ఇళ్ల పట్టాలు. ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాం, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాం కాబట్టి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి వస్తే అది ప్రభుత్వ భూమి అయితే నేరుగా గతంలోనే 296 ఇచ్చాం. ఆ 296 ద్వారా చాలా మందికి పట్టాలు ఇచ్చాం. ఆ పట్టాలు కూడా 2 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు, అంటే పూర్తిగా హక్కులు రావాలి. ఆ పట్టా అంటే డిఫాల్ట్ పట్టా అనగానే ఆ విలువ ఒక రకంగా ఉంటుంది, జరాయితీ భూమి విలువ ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ అవ్వదు, అది రిజిస్ట్రేషన్ అవుతుంది. అందుకని దానికి కూడా 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇచ్చిన పట్టాకి పూర్తి స్థాయి హక్కులు కలిగించే విధంగా ఆ రోజు పట్టాలు ఇచ్చాం. గత ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాం. డెఫినెట్ గా ఎవరికైతే 296 ద్వారా లేకపోతే 388 ద్వారా ఇచ్చినటువంటి పట్టాలని పూర్తి హక్కులు కలిగే విధంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగే విధంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటే ఎవరైనా ఉన్నా ఆ పట్టాలు ఇప్పుడు మీరు అర్జీ పెట్టుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.